ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో పేదవారికి అన్ని రకాలుగా అవసరమయ్యే రేషన్ కార్డులు జారీ గత 10 సంవత్సరాలుగా నిలిచిపోయింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా 2 సార్లు ప్రజాపాలన పేరుతోని దరఖాస్తులు తీసుకున్నప్పటికీ వాటిపై నిర్ణయం తీసుకోవడంలో అయోమయమైన పరిస్థితులు వల్ల రేషన్ కార్డులను జారీ చేయలేకపోయింది. ప్రజల నుండి పెద్ద ఎత్తున వస్తున్న నిరసనల వల్ల నిన్న ప్రభుత్వం మళ్ళీ గతంలో ఉన్న విధంగా మీ సేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డుల కొరకు అప్లికేషన్ తీసుకోవాలని నిర్ణయం జరిగింది. కావున మీలో నూతన రేషన్ కార్డుల కొరకు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో సమస్యలు చేర్పుల కొరకు మీ సేవా కేంద్రాలకు ద్వారా అన్నీ అప్లై చేసుకోవాలని, ఇది కూడా బాధారాగా మీ సేవా సెంటర్లలోకి వెళ్లకుండా అంత జనాలందరూ ఒకేసారి గుంపు కూడకుండా నిదానంగా వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలని ప్రజలను కోరుతున్నా. గతంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మన మున్సిపల్ ఫండ్తోనే టెంట్లేసి చైర్లేసి పబ్లిక్లో ఉన్న సమయాన్ని అంతా అక్కడ కేటాయించి స్థానిక లీడర్లు కూడా కూర్చొని రేషన్ కార్డులు పెట్టుకున్నా ఉపయోగం లేకపోయింది. మళ్ళీ ఇప్పుడు మన మీ సేవా సెంటర్లలోకి వెళ్ళి పెట్టుకోవాలని మళ్ళీ సూచన